సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి గ్రామంలో కుర్మ సంఘం భవనాన్ని, రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆ దొడ్డి కొమరయ్య మన కులంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఆయన జ్ఞాపకాలను, ఆయన పోరాట పటిమను వచ్చే తరాలకు అందించాలనే ఉద్దేశంతో సైదాపుర కుల బాంధవులందరూ కూడా ఆయన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషం. దాంతోపాటు కుర్మ సంఘ భవనం మిగతా కార్యక్రమాల మీద ఈరోజు ప్రారంభోత్సవాలకు అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, డిప్యూటీసీ గారికి, మున్సిపల్ చైర్మన్ సుధా ఎమ్మెల్యర్ గారికి, కౌన్సిలర్ భరత్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గారికి, మిగతా కూడా బాంధవులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక చరిత్ర. చాలా మంది అనుకుంటారు ఏదో విగ్రహం పెట్టిలో ఆవిష్కరించడం అయిపోయింది, దండేశం అనుకుంటారు. కానీ ఆయన చరిత్ర గురించి చాలా మంది పెద్దలు చెప్పారు, మన సీనన్న కూడా చెప్పాడు. దొడ్డి కొమరయ్య అంటే ఆ రోజు ఆయుధాలు లేనాడు, ఒక చేత గొడ్డలు పట్టుకొని దొర గడీలకు ఎదురుపోయి ఆ రోజున్నటువంటి రాణి వెంకజానకమ్మ, రామచంద్రారెడ్డి గారి భార్య, భూములన్నీ కూడా ఆక్రమించుకొని ఆ భూములకు రానియకపోతే మా భూములకు మాకెందుకు రానియరని చెప్పి దొర గడీల మీద ఎదురున్నప్పుడు దొడ్డి కొమరయ్య అన్న మల్లయ్య యుద్ధం చేసినప్పుడు గొర్లకాడికి పోయి దొడ్డికి కట్టేసి ఆ గడిలకు పోయినప్పుడు ఆ మల్లయ్య మీద రాణి వెంకట జానకమ్మ తుపాకీతోటి కాల్స్తే మా అన్నను కాదు కాల్చేది, నన్ను కాల్చమని చెప్పి వెన్ను చూపి ముందుకు పోయినటువంటి వీర యోధుడు ఆ రోజు తెలంగాణ రైతాంగ సాధన పోరాటంలో తొలి అమరుడు. అదే మాదిరిగా చాకలైలమ్మ కూడా ఒక చేత కారం పొడి రోకల్ బండ పట్టుకొని పేద ప్రజల విముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి చేయాలనే పోరాటరు. కాబట్టి వాళ్ళ చరిత్ర రాబోయే తరాలకు తెలవాలి. ఇవాళ మనం అన్ని విధాల సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఆ రోజు వాళ్ళు కొట్లాడినటువంటి పోరాట పడిమే ఇవాళ రేపు రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క కులం కోసమో కాదు, జాతి కోసం, పేద ప్రజల వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటరు. కాబట్టి అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ చరిత్ర రాబోయే తరాలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాల ఆవిష్కరణ. కాబట్టి మీరందరూ అదే పోరాట పటిమతోటి రేపు రాబోయే కాలంలో కూడా ఈ వెట్టి చాకిరి లేకుండా మనం మన కాలం మీద స్వేచ్ఛగా వాయువులు పీల్చుకోవడం కోసం 1949లో 1947లో మనకు స్వతంత్రం వస్తే 1947లో ఇవాళ మన భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని జాతీయులకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి పేద ధనిక వర్గం లేకుండా అందరూ చదువుకునే అవకాశం, అందరూ ఓటేసే అవకాశం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద ప్రతి పౌరుడికి చెందాలనే ఉద్దేశంతో ఇలా స్వతంత్రం సిద్ధించుకున్న తర్వాత కూడా మన గణతంత్ర దినోత్సవం నిన్నే జరుపుకున్నాం. ఈ పోరాట పటిమలతోటే ఇవాళ స్వేచ్ఛ వాయువులతోటి ఇవాళ ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, గ్రామాల్లో గ్రామ సభల ద్వారా, ఇవాళ గ్రామ పంచాయతీల ద్వారా పాలకవర్గం ఏర్పడుతుంటే ఆ రాజ్యాంగ పోరాట పటిమే. కాబట్టి ఆ మహనీయుల ఫలితమే ఈ రోజు ఈ స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా మనకొక సంవత్సరం నైజామాలను పాలిస్తే ఆ నైజామాలను తరిమి కొట్టిన చరిత్ర మన నల్లగొండది. అదే మాదిరిగా ఆ నైజామాలకు ఎదురొచ్చినటువంటి వాళ్ళు కూడా మన నంద చంద్రయ్య నంద నర్సయ్య కూడా ఆ రాజు ప్రాణాలు ఒట్టిండు. ఆ నైజామాన్ని ఓడించడంలో కూడా సైదాపురం చరిత్ర ఉంది. కాబట్టి సైదాపురం గడ్డకు ఒక మంచి చరిత్ర ఉంది. మీరందరూ ఆస్వాదిస్తే ఆ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మా బిడ్డ గ్రామానికి సేవ చేస్తుందని మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రోజు ఆ రోజు సర్పంచ్ కాగలిగిన ఈ రోజు కూడా మన కులంతో పాటు అన్ని కులాలు కూడా మీరు దీవిస్తే ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, మీ బిడ్డగా నేను సేవ చేయడానికి వచ్చా. కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మర్చిపోను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు, గతంలో కుర్మ సంఘం అధ్యక్షుడు శంకరయ్య గారు కూడా మాకు అక్కడ ఏది బీరప్ప గుడి కావాలను ఆ రోజు 20 లక్షలతో అని చెప్పిన
కానీ 20 లక్షలు కాదు 50 లక్షలైనా ఆ రోజు బీరప్ప గుడి కట్టుకోగలిగినాం. ఆ రోజు మనం ఇక్కడ వీరభద్ర స్వామి మన ఊరికి పెద్ద దేవాలయంగా దాన్ని కూడా కట్టడం జరిగింది. మున్ముందు ఏదైనా అన్ని కులాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో కులాలకు అతీతంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. మీరే నమ్మకంతో అయితే మా బీట గెలిస్తే మా గ్రామం అభివృద్ధి మా ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి ఆకాంక్షించి పార్టీలకు అతీతంగా ఓట్లేసారో అదే విధంగా నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకునైనా సేవ కార్యక్రమంతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఒక సర్పంచ్ గా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. ఇవాళ మీ జీవనంతో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వ వైపుగా ఇంకా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ గ్రామంలో ఏ సమస్య అయినా నా సమస్యగా ఈ గ్రామాన్ని ఈ ఆలయ నియోజకంలో ఆదర్శ గ్రామంగా చేయడానికి నా వంతు శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పేస్తూ మీ ఆదరణ మీ ప్రేమే ఇవాళ మీ బిడ్డని నిలబెట్టిందని చెప్పి ఈ గ్రామాన్ని ఏ ఒక్క కుటుంబాన్ని కూడా మర్చిపోకుండా అన్ని కుటుంబాలు నా కుటుంబాలుగా అందరూ నా అక్క చెల్లెలు నా తల్లులుగా భావించి అన్ని విధాలా ఈ గ్రామానికి అండ ఉంటా. ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ఇచ్చిన ప్రకారం తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీల్లో ఈ గ్రామంలో కావాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకే కార్యక్రమాలు కూడా అమలు చేస్తానని చెప్పి మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్సుమాంజలి చేస్తున్నా. జై హింద్. మనకు డ్రిప్లికేషన్ లో ఎంతో సబ్సిడీ ఉంటే వాటిని రైతులు వాడుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని రైతులు వాడుకోవాలి. రైతులు పండించిన పంట దళాలకు కానీ మిల్లులకు అమ్మకుండా ఒక చోట వేసుకొని ఆ ధాన్యం ధరించే వరకు కూడా ఈ రైతు వేదికల ద్వారా కూడా నిల్వ చేసుకోవచ్చు. రైతు వేదికల్లో మనం స్టార్ట్ చేసే అవకాశం కూడా ప్రభుత్వాలు కల్పిస్తాయి. కాబట్టి అలాంటి మెలకువలతోటి పండించిన ధాన్యాన్ని కూడా సరైన ధరకు అమ్ముకునే విధంగా అదే 5 కేజీ ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా ధాన్యం అమ్మితే అక్కడ దుబారా ఖర్చు కానీ కమిషన్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ సూచన సలహాలు వ్యవసాయ అధికారులు ఇచ్చే ఆలోచనలన్నీ కూడా మీరు చేసుకొని ఇంకా రైతు అభివృద్ధి కావాలి. రైతు ఒక్కడే మోసపోతుంది. మార్కెట్లో ఒక వస్తువు ఉత్పత్తి చేస్తే కంపెనీలు దాన్ని నిర్ణయిస్తే ఆ కంపెనీ ధరకే కొంటాం కానీ రైతు పండించే పంటకే ఇంకా ధర నిర్ణయించే అవకాశాలు మనకు రాలేదు. ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి రైతు పండించిన పంటకు రైతు ధర నిర్ణయించినప్పుడే ఇలా రైతు రాజవుతారు. కాబట్టి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగులు వేయాలని చెప్పి అసెంబ్లీలో వాడుకుంటున్నాం. మేము మాట్లాడతాం. రైతు ఎప్పుడైతే రాజవుతారంటే రైతు పండించిన పంట రైతు నిర్ణయించినప్పుడే రైతు రాజవుతారు. కాబట్టి ఆ దిశగా ఈ మధ్యలో కార్పొరేట్ వ్యవసాయాలు వస్తున్నాయి. రైతులు ఇంకా నిపెట్టం వస్తున్నాయి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతుల నిపెట్టం నుంచి కార్పొరేట్ వ్యవస్థ తెచ్చారు. గతంలో నల్ల చట్టాలు తెస్తే కూడా ఉన్నటువంటి నల్ల చట్టాలను తిప్పికొట్టి రైతుకు అన్ని విధాల హక్కులు విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం సబ్సిడీలతో పాటు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా మీ పక్షాన్ని కొట్లాడి ప్రభుత్వం నుంచి రైతులకు ఎక్కువ లబ్ధి విధంగా చేద్దాం. ఇప్పుడే మన సోదరి చెల్లె రైతు బంధు అంటుంది. రైతు బంధు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు పడ్డాయి. ఈ వారం 10 రోజుల్లో అందరి రైతులకు కూడా రైతు బంధు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోండి. కాబట్టి కొన్ని లోపాలు అనాలోచితంగా ఈ గ్రామాలలో సర్పంచులు అప్రపాలై సర్పంచ్ చాలా మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ సెంట్రల్ నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకొని ఇలా ఏ గ్రామం అయినా సర్పంచ్ నాకు అలా 50% వచ్చింది అంటున్నారు. మరి సైదాపురంలో కూడా మన సర్పంచ్ గారికి ఇంకా 10 లక్షలు రావాలని అంటున్నారు. వంగపల్లిలో మా మిత్రులు సర్పంచ్ గారు గ్రామ కవిత కూడా మాకు రావాలంటున్నారు. అంటే ప్రభుత్వాల ఆలోచన కూడా ఈ రైతుల పక్షాల ఆలోచన తక్కువ చేస్తాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇప్పుడు సర్పంచులకు వచ్చే బిల్లు కానీ ఇక్కడ గ్రామాల్లో రైతుల పక్షాలు ఉన్న పెండింగ్ ఉన్న రైతు బంధు ఉన్న రైతులకు అన్ని విధాల రైతు భరోసా కూడా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నే ప్రకటించారు. కాబట్టి రైతు బంధుతో పాటు రైతు భరోసా రైతుల సబ్సిడీ నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు మీకు పంట పండించిన తర్వాత నాణ్యమైన ధరతో పాటు ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఒక సదుద్దేశంతో రైతు వేదికలను మీ రైతులంతా వాడుకోవాలి. ఎక్కడ ఓటాల కాదు ఎక్కడ కూర్చొని మాట్లాడతారు. వారం ఒకసారి అందరూ కూర్చొని ఈ గ్రామ సమస్య కానీ రైతు సమస్య కానీ నువ్వేం పట్టేసినావు నేనేం పట్టేసినా నువ్వేం ఎరువులు వాడుతున్నావు నేనేం వాడాలని ఒక గుండు కొడితే ఆలోచనలు 10 మందికి 10 వస్తాయి. కాబట్టి ఆ రకంగా
రైతులు ఒక చోట కూడే అవకాశం ఉంది. ఈ రైతు వేదిక ద్వారా సమావేశం పెట్టుకొని మీకు రావాల్సినటువంటి సబ్సిడీ విషయంలో కానీ ఎరువు విషయంలో అందరూ ఏకమై ఈ సమావేశంలో రైతు వేదికను వాడుకోవాలని చెప్పేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ కూడా అందరూ ఏకమై పార్టీల ఖచ్చితంగా కూడా ఈ గ్రామంలో కావాల్సినటువంటి అన్ని వసతులను కల్పించుకొని ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడం మీ అందరి సహాయ సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు కల్పించినటువంటి మళ్ళొకసారి గ్రామ పెద్దలకు రైతులకు ఉన్నటువంటి నాయకులకు వ్యవసాయ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య మన కులంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తూ ఆయన జ్ఞాపకాలను ఆయన పోరాట పటిమను వచ్చే తరాలకు అందించాలనే ఉద్దేశంతో సైదాపురం కుల బాంధవులు అందరూ కూడా ఆయన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషం. దాంతోపాటు కుర్మ సంఘ భవనం మిగతా కార్యక్రమాల మీద ఈరోజు ప్రారంభోత్సవాలకు అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, మున్సిపల్ చైర్మన్ సుధా ఎమ్మెల్యే గారికి, కౌన్సిలర్ భరత్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గారికి, మిగతా కూడా బాంధవులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక చరిత్ర. చాలా మంది అనుకుంటారు ఏదో విగ్రహం పెట్టిలో ఆవిష్కరించడం అయిపోయింది దండేశం అనుకుంటారు, కానీ ఆయన చరిత్ర గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. మన సీనన్న కూడా చెప్పిండు. దొడ్డి కొమరయ్య అంటే ఆ రోజు ఆయుధాలు లేనాడు ఒక చేత గొడ్డలు పట్టుకొని దొర గడిలకు ఎదురుపోయి ఆ రోజున్నటువంటి రాణి వెంకటజానకమ్మ, రామచంద్రారెడ్డి గారి భార్య, భూములన్నీ కూడా ఆక్రమించుకొని ఆ భూములకు రానియకపోతే మా భూములకు మాకెందుకు రానియరని చెప్పి దొర గడిల మీద ఎదురున్నప్పుడు దొడ్డి కొమరయ్య అన్న మల్లయ్య యుద్ధం చేసినప్పుడు గొర్లకాడికి పోయి దొడ్డికి కట్టేసి ఆ గడిలకు పోయినప్పుడు ఆ మల్లయ్య మీద రాణి వెంకట జానకమ్మ తుపాకీతోటి కాల్స్తే మా అన్నను కాదు కాల్చేది నన్ను కాల్చమని చెప్పి వెన్ను చూపి ముందుకు పోయినటువంటి వీర యోధుడు ఆ రోజు తెలంగాణ రైతాంగ సాధన పోవడంలో తొలి అమరుడు. అదే మాదిరిగా చాకలైలమ్మ కూడా ఒక చేత కారం పొడి రోకల్ బండ పట్టుకొని పేద ప్రజల విముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి చేయాలనే పోరాటరు కాబట్టి వాళ్ళ చరిత్ర రాబోయే తరాలకు తెలవాలి. ఇవాళ మనం అన్ని విధాల సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఆ రోజు వాళ్ళు కొట్లాడినటువంటి పోరాట పడిమే ఇవాళ రేపు రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క కులం కోసమో కాదు, జాతి కోసం, పేద ప్రజల వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడారు కాబట్టి అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ చరిత్ర రాబోయే తరాలకు తెలవనే ఉద్దేశంతో ఈ విగ్రహాల ఆవిష్కరణ. కాబట్టి మీరందరూ అదే పోరాట పటిమతోటి రేపు రాబోయే కాలంలో కూడా ఈ వెట్టి చాకిరి లేకుండా మనం మన కాళ్ళ మీద స్వేచ్ఛగా వాయువులు పీల్చుకోవడం కోసం 1949లో 1947లో మనకు స్వతంత్రం వస్తే 1947లో ఇవాళ మన భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని జాతీయులకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి పేద ధనిక వర్గం లేకుండా అందరూ చదువుకునే అవకాశం, అందరూ ఓటేసే అవకాశం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద ప్రతి పౌరుడికి చెందాలనే ఉద్దేశంతో ఇలా స్వతంత్రం సిద్ధించుకున్న తర్వాత కూడా మన గణతంత్ర దినోత్సవం నిన్నే జరుపుకున్నాం. ఈ పోరాట పటిమతోటే ఇవాళ స్వేచ్ఛా వాయువులతోటి ఇవాళ ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, గ్రామాల్లో గ్రామ సభల ద్వారా, ఇవాళ గ్రామ పంచాయతీల ద్వారా పాలకవర్గం ఏర్పడుతుంటే ఆ రాజ్యాంగ పోరాట పటిమ కాబట్టి ఆ మహనీయుల ఫలితమే ఈ రోజు ఈ స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా మనకొక సంవత్సరం నైజామాలు పాలిస్తే ఆ నైజామాలను తరిమి కొట్టిన చరిత్ర మన నల్లగొండది. అదే మాదిరిగా ఆ నైజామాలకు ఎదురొచ్చినటువంటి వాళ్ళు కూడా మన నంద చంద్రయ్య నంద నర్సయ్య కూడా ఆ రాజు ప్రాణాలు ఒడ్డిండు. ఆ నైజామాన్ని ఓడించడంలో కూడా సైదాపురం చరిత్ర ఉంది కాబట్టి సైదాపురం గడ్డకు ఒక మంచి చరిత్ర ఉంది. మీరందరూ ఆస్వాదిస్తే ఆ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
పార్టీలకు ఖచ్చితంగా కూడా మా బిడ్డ గ్రామానికి సేవ చేస్తాడని మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రోజు ఆ రోజు సర్పంచ్ కాగలిగినా ఈ రోజు కూడా మన కులంతో పాటు అన్ని కులాలు కూడా మీరు దీవిస్తే ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా మీ బిడ్డగా నేను సేవ చేయడానికి వచ్చా కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మర్చిపోను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు గతంలో కుర్మ సంఘం అధ్యక్షుడు శంకరయ్య గారు కూడా మాకు అక్కడ ఏది బీరప్ప గుడి కావాలను ఆ రోజు 20 లక్షలతో అని చెప్పిన కానీ 20 లక్షలు కాదు 50 లక్షలైనా ఆ రోజు బీరప్ప గుడి కట్టుకోగలిగినాం. ఆ రోజు మనం ఇక్కడ వీరభద్ర స్వామి మన ఊరికి పెద్ద దేవాలయంగా దాన్ని కూడా కట్టడం జరిగింది. మున్ముందు ఏదైనా అన్ని కులాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో కులాలకు అతీతంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. మీరే నమ్మకంతో అయితే మా బిడ్డ గెలిస్తే మా గ్రామం అభివృద్ధి మా ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి ఆకాంక్షించి పార్టీలకు అతీతంగా ఓట్లేసారో అదే విధంగా నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకునైనా సేవ కార్యక్రమాలతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఒక సర్పంచ్ గా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. ఇవాళ మీ జీవనంతో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వ విప్గా ఇంకా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ గ్రామంలో ఏ సమస్య అయినా నా సమస్యగా ఈ గ్రామాన్ని ఈ ఆలయ నియోజకంలో ఆదర్శ గ్రామంగా చేయడానికి నా వంతు శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పేస్తూ మీ ఆదరణ మీ ప్రేమే ఇవాళ మీ బిడ్డ నేను నిలబెట్టిందని చెప్పి ఈ గ్రామాన్ని ఏ ఒక్క కుటుంబాన్ని కూడా మర్చిపోకుండా అన్ని కుటుంబాలు నా కుటుంబాలుగా అందరూ నా అక్క చెల్లెలు నా తల్లులుగా భావించి అన్ని విధాలా ఈ గ్రామానికి అండ ఉంటా. ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ఇచ్చిన ప్రకారం తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీల్లో ఈ గ్రామంలో కావాల్సినటువంటి ఇందిరమ్మ ఇండి కానీ ఇంకే కార్యక్రమాలు కూడా అమలు చేస్తానని చెప్పి మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. జై హింద్. మనకు డ్రిప్లికేషన్ లో ఎంతో సబ్సిడీ ఉంటే వాటిని రైతులు వాడుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫలాన్ని రైతులు వాడుకోవాలి. రైతులు పండించిన పంట దళాలకు కానీ మిల్లులకు అమ్మకుండా ఒక చోట వేసుకొని ఆ ధాన్యం ధర వచ్చే వరకు కూడా ఈ రైతు వేదికల ద్వారా కూడా నిల్వ చేసుకోవచ్చు. రైతు వేదికల్లో మనం స్టార్ట్ చేసే అవకాశం కూడా ప్రభుత్వాలు కల్పించాయి కాబట్టి అలాంటి మెలకువలతోటి పండించిన ధాన్యాన్ని కూడా సరైన ధరకు అమ్ముకునే విధంగా అదే ద్వారా ఐకేపీ ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా ధాన్యం అమ్మితే అక్కడ దుబారా ఖర్చు కానీ కమిషన్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ సూచన సలహాలు వ్యవసాయ అధికారులు ఇచ్చే ఆలోచనలన్నీ కూడా మీరు చేసుకొని ఇంకా రైతు అభివృద్ధి కావాలి. రైతు ఒక్కడే మోసపోతుంది. మార్కెట్లో ఒక వస్తువు ఉత్పత్తి చేస్తే కంపెనీలు ధర నిర్ణయిస్తే ఆ కంపెనీ ధరకే కొంటాం కానీ రైతు పండించే పంటకే ఇంకా ధర నిర్ణయించే అవకాశాలు మనకు రాలేదు. ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి రైతు పండించిన పంటకు రైతు ధర నిర్ణయించినప్పుడే ఇలా రైతు రాజవుతారు కాబట్టి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగులు వేయాలని చెప్పి అసెంబ్లీలో వాటి గురించి కూడా మేము మాట్లాడతాం. రైతు ఎప్పుడైతే రాజవుతాడంటే రైతు పండించిన పంటను రైతు నిర్ణయించినప్పుడే రైతు రాజవుతారు కాబట్టి ఆ దిశగా ఈ మధ్యలో కార్పొరేట్ వ్యవసాయాలు వస్తున్నాయి. రైతులు ఇంకా నిపెట్ట వస్తున్నాయి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులను నిపెట్ట నుంచి కార్పొరేట్ వ్యవస్థ తెచ్చారు. గతంలో నల్ల చట్టాలు తెస్తే కూడా ఇలా ఉన్నటువంటి నల్ల చట్టాలను తిప్పికొట్టి రైతుకు ఇలా అన్ని విధాల హక్కులు విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం సబ్సిడీలతో పాటు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా మీ పక్షాన్ని కొట్లాడి ప్రభుత్వం నుంచి రైతులకు ఎక్కువ లబ్ధి విధంగా తెద్దాం. ఇప్పుడే మన సోదరి చెల్లె రైతు బంధు అంటుంది. రైతు బంధు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు పడ్డాయి. ఈ వారం 10 రోజుల్లో అందరి రైతులకు కూడా రైతు బంధు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కాబట్టి కొన్ని లోపాలు అనాలోచితంగా ఈ గ్రామాలలో సర్పంచులు అప్రపాలై సర్పంచులు చాలా మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ సెంట్రల్ నుంచి వచ్చే నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకొని ఇలా ఏ గ్రామం పైన సర్పంచ్ నాకు అలా 50% వచ్చింది అంటున్నారు. మరి సైదాపురంలో కూడా మన సర్పంచ్ గారికి ఇంకా 10 లక్షలు రావాలని అంటున్నారు. వంగపల్లిలో మా మిత్రులు సర్పంచ్ గారు గ్రామ కవిత కూడా మాకు రావాలంటున్నారు. అంటే ప్రభుత్వాల ఆలోచన కూడా ఈ రైతుల పక్షాల ఆలోచన తక్కువ చేశాయి కాబట్టి ఆ విధంగా కాకుండా ఇప్పుడు సర్పంచులకు వచ్చే బిల్లు కానీ ఇక్కడ గ్రామాలలో రైతుల పక్షాలు ఉన్న పెండింగ్ ఉన్న రైతు బంధు ఉన్న రైతులకు అన్ని విధాల రైతు భరోసా కూడా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించారు కాబట్టి రైతు బంధుతో పాటు రైతు భరోసా రైతుల సబ్సిడీ నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు మీకు పంట పండించిన
మీ అకౌంట్ లో డబ్బులు వేసే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కాబట్టి ఒక సదుద్దేశంతో కొన్ని రైతులను మీ రైతులంతా వాడుకోవాలి. ఎక్కడ ఓటాల కానీ ఎక్కడ కూర్చొని మాట్లాడతారు. వారానికి ఒకసారి అందరూ కూర్చొని ఈ గ్రామ సమస్యలు కానీ రైతు సమస్యలు కానీ నువ్వేం పట్టేసినావు నేనేం పట్టేసినా నువ్వేం ఎదురు వాడుతున్నావు నేనేం వాడాలని ఒక గుండు కొడితే ఆలోచనలు 10 మందికి 10 నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆ రకంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకోవాలి. ఆ వ్యవసాయాన్ని ముందుకు తీసుకోవాలంటే రైతుల చోట కూడే అవకాశం ఉంది. ఈ రైతు వేదిక ద్వారా సమావేశం పెట్టుకొని మీకు రావాల్సిన సబ్సిడీ విషయంలో కానీ ఎరువు విషయంలో అందరూ ఏకమై ఈ సమావేశంలో రైతు వేదికలను వాడుకోవాలని చెప్పేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా అంబేద్కర్ మీ అందరూ ఏకమై పార్టీల ఖచ్చితంగా కూడా ఈ గ్రామంలో కావాల్సినటువంటి అన్ని వసతులను కల్పించుకొని ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడం మీ అందరి సహాయ సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు కల్పించినటువంటి మళ్ళొకసారి గ్రామ పెద్దలకు రైతులకు ఉన్నటువంటి నాయకులకు వ్యవసాయ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.